వైఎస్ వివేక హత్య కేసులో సాక్షుల మరణం ఏపీ రాజకీయాల్ని షేక్ చేస్తోంది. వివేక హత్య తర్వాత 6 సాక్షులు చనిపోయిన అంశంపై ఏపీ కేబినెట్ సమగ్ర దర్యాప్తుకు ఆదేశిస్తే రెండు పార్టీల మధ్య మరోవైపు మాటల యుద్ధం నడుస్తోంది. వాచ్మెన్ రంగన్న చనిపోయిన తర్వాత ఈ అంశానికి రాజకీయంగా మరింత ప్రాధాన్యత ఏర్పడింది. వైఎస్ వివేక హత్య కేసులో 6 సాక్షుల మరణాల వెనక ఎవరున్నారో తెలియాలంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. చనిపోయిన వాళ్లు వృద్ధులు కారని, వారికి ఆరోగ్య సమస్యలు లేవని అన్నారు నాదెండ్ల. ప్రత్యేకంగా వాచ్మెన్ రంగయ్య గారి మృతిలో అనేక అనుమానాలు తావుదీస్తున్నాయి. ఎందుకంటే ఒక హత్య జరిగిన తర్వాత క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారో మనం కొన్ని సమాచారం తెప్పించుకుంటే ఆందోళనకరంగా ఉంది. అనేక అనుమానాలు ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంది. నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. 6 హత్యలు, 6 మరణాలు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఏ విధంగా జరిగిపోయినాయి అని ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రజానీకం వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఎవరైతే కీ విట్నెసెస్ ఉన్నారో, ఎవరైతే కుటుంబంలో అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచిత్రంగా చనిపోయారు. ఈ 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో దేనికోసం ఈ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారు అనేది ఖచ్చితంగా నిర్ధారించాల్సింది ఉంది, ఎంతో ఉంది. వివేక హత్య కేసులో ఒక్కొక్కరుగా 6 చనిపోవడంపై డీజీపీ వివరణ కోరినట్లు హోంమంత్రి అనిత చెప్పారు. వాచ్మెన్ రంగన్న మృతిపై అన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయన్నారు. ఎంక్వైరీ త్రూ అవుట్ ఎంక్వైరీ చేయాలని కేబినెట్ కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంది. మిస్టరీగా ఏమి మిగిలినవండి. మిస్టరీగా తప్పు చేసిన వాడికి, నేను మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసిన వాడు ఎక్కడున్నా కూడా టైంకి శిక్ష అయితే పడుతుంది గ్యారంటీగా. అది మీరు ఎన్ని ఏదంటారు కదా, కొంగ జపాలు చేసినా, తల కింద తపస్సులు చేసినా కూడా తప్పు చేసినవాడు తప్పించుకునే పొజిషనే కాదు. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ మండిపడుతోంది. రాష్ట్రంలో చర్చించేందుకు సమస్యలే లేనట్లు, కేబినెట్లో ఈ కేసు గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఏముందంటూ వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 61వ సాక్షి అయినటువంటి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓటు అడుక్కునేప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తన మోసాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఎప్పుడు ఏదో ఒక ఎత్తుగడేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? వాళ్ళ బాబాయ్ గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఏమీ సంబంధం లేకపోయినా సంబంధం ఉన్నట్టుగా చిత్రీకరించడం. ఇటు వివేక హత్య కేసులో చనిపోయిన సాక్షుల్లో ఒకరైన వైఎస్ అభిషేక్ రెడ్డి తండ్రి వైఎస్ మదన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ఈ హత్య కేసులో సాక్షుల మరణాలపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలంటూ డిమాండ్ చేశారు. సాక్షుల మరణంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారని, తమ మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరోనా సమయంలో చనిపోయారని మదన్మోహన్ రెడ్డి వివరించారు. మరోవైపు వివేక హత్య కేసులో సాక్షి రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేశారు. కుటుంబ సభ్యులు, సిట్, రెవెన్యూ అధికారుల సమక్షంలో తిరుపతి, కడప వైద్యులు రీపోస్ట్ మార్టం నిర్వహించారు. డెడ్ బాడీ నుంచి అవయవాల్ని బాక్సుల్లో ఉంచి ఫోరెన్సిక్ బృందం ల్యాబ్కి తీసుకెళ్లింది.